హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో డెలిషియస్ అండ్ ఫాస్ట్ రెసిపీ ఉప్మా అండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏవైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మానేనండోయ్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాను. అవి ఇలా చిటపట అనగానే ఇందులోకి మినపప్పు యాడ్ చేస్తున్నాను అండి. ద ఫ్లేవర్ ఆఫ్ మినపప్పు పంటి కిందికి వచ్చింది అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మినపప్పు కొంచెం వేగగానే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఇలా చిటపట అంటూనే ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి, అవి యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం వేగగానే ఒక క్యారెట్ ముక్క అండి, క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. ఇలా మిక్స్ చేసుకోవాలండి 1 మినిట్. ఇది ఇలా కుక్ అవ్వగానే అలా కరివేపాకు యాడ్ చేసేసేయండి. ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా యాడ్ చేస్తున్నానండి నేను. వెజిటేబుల్స్ తినని వాళ్ళు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, విటమిన్స్ అన్నీ యాడ్ అవుతాయి. క్యారెట్, బీన్స్ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టేసి తీసామనుకోండి, కూరగాయలన్నీ మగ్గిపోతాయి. వెజిటేబుల్స్ చూసారు కదా, టమాటో అన్నీ మగ్గిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇందులోకి రుచిపడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూసేదండి, ఎసరు అలా మసులుతుంటుంది. దీంట్లోకి ఇప్పుడు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలండి. స్లోగా స్టవ్ చిన్నగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కొంచెంగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ ఉండలు లేకుండా. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చూడండి, ఉప్మా అనేది ఇట్లా దగ్గర పడుతుంది చూడండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా ఆవిరికి ఉప్మా అనేది రవ్వ అనేది ఉడికిపోతుందండి. అంతే అండి, ఉప్మా ఉడికింది కదా. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని అది ఉడుకుతుంది చూడండి. ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత తీసామనుకోండి, మన డెలిషియస్ ఉప్మా రెడీ అయిపోయింది. దీంట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇది నాకు ఇష్టం కాబట్టి వేస్తున్నాను, అది మీ ఆప్షనల్ అండి. అది అంతే అండి, వేడి వేడి ఉప్మా రెడీ. తిని ఎలా ఉందో చెప్పండి.